మన సోలార్ సిస్టంలోని ఒక్కొక్క గ్రహానికి ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా మెర్కురీ అంటే బుధుడు మన సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం. సైజులో మన చంద్రుడంత ఉంటుంది. కేవలం సూర్యుడికి 5,80,00,000 కిలోమీటర్ల దూరంలో ఉండే దీని కోర్ 70% ఐరన్తో నిండి ఉంటుంది. బుధుడు చాలా స్లోగా తిరుగుతుంది. ఎంత అంటే బుధుడు మీద ఒక రోజు పూర్తవ్వాలంటే మన భూమి మీద సుమారుగా 59 రోజులు పూర్తవ్వాలి. కాని సూర్యునికి దగ్గరగా ఉండడం వల్ల సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు మాత్రమే పడుతుంది. అంటే బుధుడు మీద ఒకరోజు గడిచేసరికి ఒక సంవత్సరం పూర్తి కావస్తుంది. సూర్యుడికి బాగా దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రత 800 డిగ్రీలకు మించి ఉంటుంది. అయితే మన భూమికి చంద్రుడు ఉన్నట్టుగా బుధుడికి ఎటువంటి ఉపగ్రహాలు లేవు. రెండవ గ్రహం వేనస్ అంటే శుక్రుడు సూర్యుడికి 10,80,00,000 దూరంలో ఉంది. ఈ గ్రహం మన భూమి, శుక్రుడు ఈ రెండు కూడా ఒకే సైజులో ఉంటాయి. కానీ దీనిమీద వాతావరణం మాత్రం భూమికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. నరకం అనే ప్రాంతం ఉంది అంటే అది శుక్రగ్రహమే. ఇక్కడ పగలు రాత్రి అని సంబంధం లేకుండా ఎల్లప్పుడూ 900 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంటుంది. అంతేకాదు మొత్తం అత్యంత వేడిగా ఉండే గ్రహం ఇది. ఈ గ్రహం అంత లావా ప్రవహిస్తూ విషపూరితమైన వాయువుతో నిండిపోయి జీవం ఏర్పడటానికి అవకాశం లేకుండా ఉంటుంది. అంతేకాదు అన్ని గ్రహాలు ఒకవైపు తిరుగుతూ ఉంటే ఇది మాత్రం వాటికి వ్యతిరేక దిశలో వెనక్కి తిరుగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ మాత్రం సూర్యుడు పడమట ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడుతోంది. కాని సూర్యుడు చుట్టూ తిరగడానికి 225 రోజులు సమయం పడుతుంది. అంటే ఇక్కడ ఒకరోజు కన్నా సంవత్సరం పెద్దది. తరువాత గ్రహం భూమి. మన భూమి గురించి చెప్పుకోవడానికి 1 మినిట్ సరిపోదు, ఒక పూర్తి వీడియో చేస్తాను. అందుకే ఇప్పుడు మన భూమిని స్కీప్ చేస్తున్నా. మన సౌర కుటుంబంలో మన భూమి కాకుండా మనం బ్రతకడానికి కొద్దిగా అవకాశం ఉన్న గ్రహం మార్స్. ఇది భూమి సైజులో సగం ఉంటుంది. ఇక్కడలాగే వాతావరణం, ఋతువులుంటాయి. ఇది ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 687 రోజుల సమయం పడుతుంది. అంటే ఇక్కడ సంవత్సరానికి 687 రోజులన్నమాట. దీనిని రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా రెడ్ కలర్లో ఉంటుంది. మనం ఆకాశంలో చూస్తే బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా. అదే మార్స్ మీద నిల్చుని చూస్తే అక్కడి ఆకాశం పింక్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. మార్స్ మీద 90% కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. అలాగే భూమికి ఉన్నట్టే ఓజోన్ లేయర్ లేదు. కాబట్టి చాలా ప్రమాదకరం. కాకపోతే కొన్ని పరికరాల సహాయంతో జీవనం సాగించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ ఏది ఏమైనా ఎక్కడికి వెళ్ళినా మనం భూమి మీద బతికినట్టు స్వేచ్ఛగా జీవించలేం. జూపిటర్ అంటే గురుగ్రహం మిగిలిన అన్ని గ్రహాలను కలిపిన కూడా వాటికన్నా పెద్దగా ఉంటుంది. అంతేకాదు గురుగ్రహంలో 1300 భూములను సరిపెట్టవచ్చు. కాని అంత పెద్ద గ్రహమైనా సరే దానిమీద మనం నిలబడలేం. ఎందుకంటే అది ఒక పెద్ద గ్యాస్ బాల్. జూపిటర్ మీద మనం నిలబడటానికి ల్యాండ్ ఏమీ ఉండదు. అక్కడ మొత్తం హైడ్రోజన్, హీలియం, మిథేన్, అమ్మోనియా ఇలా మొత్తం గ్యాస్లతో నిండిపోయి ఉంటుంది. కానీ లోపల వాతావరణం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా కిందికి లోపలికి వెళ్తే లిక్విడ్ మెటాలిక్ హైడ్రోజన్ ఉంటుంది. దాని లోపల కోర్ ఉండవచ్చని అంచనా. జూపిటర్ మీద ఒక రెడ్ కలర్లో ఒక పెద్ద మచ్చ కనపడుతుంది. అది అక్కడ ఏర్పడిన ఒక తుఫాన్. ఆ తుఫాన్ సుమారు 400 సంవత్సరాల నుండి అలా తిరుగుతూనే ఉంది. ఆ తుఫాన్ పరిమాణము మన భూమి కన్నా 2 రెట్లు పెద్దగా ఉంటుంది. జూపిటర్కి నాసా ప్రకారం 95 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇది కేవలం 10 గంటల్లో ఒకరోజు పూర్తవుతుంది. కాని సూర్యుని చుట్టూ తిరగడానికి 4,300 రోజుల సమయం పడుతుంది.